హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద నవంబర్ 19, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్లో ఉన్నటువంటి ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు ముందే హిందూ పేపర్ కావచ్చు, ఈ యొక్క వెకాబులరీ వర్డ్స్ అనేవి ముందే మీకు ఈ యొక్క లింక్ ఈ యొక్క ఛానల్ ద్వారా అందుతాయి అన్నమాట. ఓకే, ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూ ఛాలెంజెస్. అంటే ఇప్పుడు కొత్త అయినటువంటి సవాళ్ళు అనమాట. ఏంటంటే ఇప్పుడు ఎందుకు సవాళ్ళు ఏర్పడినాయి అంటే, ఇంతకుముందు ఈ యొక్క యుఎస్ ప్రెసిడెంట్ ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఈ యొక్క ఏదైతే అధికారం అనేది ఇప్పుడు జియో బైడెన్ అనే అతనికి మారిపోతుందన్నమాట. సో ఈ జోసెఫ్ బిడెన్ అనే అతను, జియో బిడెన్ లేదా జోసెఫ్ బిడెన్ అనే అతని యొక్క ఆ వ్యవహార శైలి వేరు, ట్రంప్ యొక్క వ్యవహార శైలి వేరు, ఈ యొక్క జో బిడెన్ యొక్క వ్యవహార శైలి వేరు అనమాట. సో దానికి అనుగుణంగా ఉండే విధంగా మనం కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నాం. సో ఆ సవాళ్ళను ఎదుర్కొనే విధంగా మన భారతదేశం కూడా సరిగా సన్నద్ధుడై ఉండాలి. అంటే వాళ్ళ యొక్క ఆయనకు అనుగుణంగా ఉండే విధంగానే వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉండాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఇండియా మస్ట్ నాట్ ఫైట్ షై ఆఫ్ ఎంగేజింగ్ విత్ ద బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆన్ కంటిషియస్ ఇష్యూస్. కంటెన్షియస్ అంటే ఏంటి అంటే వివాదాస్పదమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ యొక్క బిడెన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఈ యొక్క యుఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత, అంటే ఈ యొక్క యుఎస్ అనేది ప్రపంచానికి పెద్దన్నది లాంటిది అనమాట. సో వాళ్ళు కొన్ని వివాదాస్పదమైన అంశాల్లో కూడా వాళ్ళ యొక్క జోక్యం అనేది ఉంటుందన్నమాట. సో అలాంటి అంశాలలో వాళ్ళు ఆ యొక్క వివాదాస్పదమైనటువంటి అంశాల్లో వాళ్ళు కలగజేసుకున్నప్పుడు ఆయనతో ఎంగేజ్ అవ్వటంలో, అంటే ఆ యొక్క అంశాలతో ఆయనతో కలిసి ప్రయాణించడం కావచ్చు, లేకపోతే ఆయనతో కలిసి మాట్లాడటం కావచ్చు, చర్చలు జరపడం కావచ్చు, ఎన్ని అంశాల్లో భారతదేశం అనేది షై ఫీల్ అవ్వకూడదు. అంటే షై అంటే ఏంటంటే అయిష్టత, అంటే ఇక్కడ సిగ్గు అని చెప్తాము మనలో జనరల్గా. ఈ యొక్క సెంటెన్స్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క అయిష్టతతో, అంటే మస్ట్ నాట్ ఫైట్ షై అంటే ఏంటంటే అయిష్టతను చూపకుండా ఈ యొక్క ట్రంప్తో ఎలా అయితే మన భారతదేశం కలుపుకొని వెళ్ళిందో ఈయనతో కూడా అదే వ్యవహార శైలి వ్యవహరించాలి. ఇక్కడ షై అనే దానికి సిగ్గు అనే మీనింగ్ రాదండి. సో అయిష్టత అంటాం అనమాట. అయిష్టత లేకుండా ఆయనతో పాటు ఆయా వివాదాస్పదమైన అంశాలు, ఎందుకంటే ఈ డొనాల్డ్ ట్రంప్ అనే అతను అప్పుడు మన జమ్మూ అండ్ కాశ్మీర్ అంశానికి సంబంధించి ఆయన ఎక్కువగా ప్రస్తావించలేదు, దాని గురించి ఎక్కువగా చెప్పలేదు. కానీ ఈ జియో బిడెన్ కావచ్చు, ఈ యొక్క కమలా హ్యారిస్ అనేవాళ్ళు పూర్తిగా ఈ యొక్క కాశ్మీర్ అంశం గురించి, సిఏఏ అంశం గురించి చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మన భారతదేశానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారన్నమాట. సో అలాంటి వ్యక్తులు అనేవాళ్ళు ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం, అంటే అలాంటి వాళ్ళ యొక్క చేతుల్లోకి యుఎస్ అధికార పీఠం అనేది వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా, వాళ్ళతో అయిష్టత లేకుండా వాళ్ళతో సయోధ్య కుదుర్చుకునే విధంగా వ్యవహార శైలి ఉండాలి అని చెప్తున్నారనమాట. విత్ ద లేట్ నైట్ కాల్ ఆన్ ట్యూస్డే బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోసెఫ్ బిడెన్ డన్, India and US officials can begin their formal interactions on the future of bilateral relations. అంటే ఈ యొక్క లేట్ నైట్ కాల్ అనేది ట్యూస్డే అంటే మంగళవారం ఒక లేట్ నైట్ కాల్ అనేది జరిగింది. ఎవరి మధ్య జరిగింది? మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీకి, తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్, అంటే యుఎస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినాయి, అప్పుడు ఇంకా ఆయన ప్రెసిడెంట్ అవ్వలేదు, ఎన్నుకోబడినటువంటి ఈ యొక్క జోసెఫ్ బిడెన్ అనే అతనికి ఇద్దరికి మధ్య ఒక ఏదైతే లేట్ నైట్ కాల్ అనేది జరిగిందనమాట. దాంతోపాటు ఈ యొక్క ఇండియన్స్కి తర్వాత యుఎస్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫార్మల్ ఇంటరాక్షన్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే ఈ యొక్క బైలేటరల్ రిలేషన్ అంటే రాబోయే కాలంలో ఈ దౌత్యపరమైనటువంటి సంబంధాల గురించి ఈ యొక్క చర్చలు అనేవి మొదలైననమాట. ద టూ లీడర్స్ లిస్టెడ్ అవుట్ దేర్ ప్రయారిటీస్ అకార్డింగ్ టు సపరేట్ స్టేట్మెంట్స్ ఇష్యూడ్ బై ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అండ్ ద బిడెన్ హ్యారిస్ ట్రాన్సిషన్ టీమ్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క టూ లీడర్స్ అనేవాళ్ళు చాలా వరకు వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు అనేవి ముఖ్యంగా లిస్ట్ అవుట్ చేసుకున్నారనమాట. రాబోయే కాలంలో వాళ్ళ యొక్క పరిపాలన కాలంలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు పూర్తిగా లెక్క కట్టుకున్నారనమాట. దాంతోపాటు ఈ యొక్క సపరేట్ స్టేట్మెంట్స్ అనేవి మన యొక్క భారతదేశం సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్, తర్వాత ఈ యొక్క బిడెన్ హ్యారిస్ ట్రాన్సిషన్ టీం అనమాట. అంటే ఈ యొక్క బిడెన్ ప్రెసిడెంట్ ఏమో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ ఏమో కమలా హ్యారిస్ అనమాట. వీళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క మార్పు చెందే ట్రాన్సిషన్ టీం అంటే మార్పు చెందే కొత్తగా అధికారంలోకి వచ్చే టీం అనేవాళ్ళు సపరేట్ స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చారనమాట. అకార్డింగ్ టు ద రీడ్ అవుట్స్, the leaders are committed to strengthening the Indo-US comprehensive global strategic partnership and cooperating on global challenges including the COVID-19 pandemic, affordable vaccines, climate change and the Indo-Pacific region. అంటే ఇప్పుడు ఈ యొక్క దాని ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి అవుట్కమ్స్, రీడౌట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చదివినటువంటి అంశాల ప్రకారం ఏంటంటే ఈ యొక్క మన భారతదేశానికి యుఎస్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఏదైతే రిలేషన్షిప్ అనేది
బాగా ఇంకా బలోపేతం అవుతుంది. దాంతోపాటు కొన్ని గ్లోబల్ స్ట్రాటజీస్ అనమాట, అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి యొక్క గ్లోబల్గా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ల గురించి, దాంతోపాటు ఈ యొక్క కోవిడ్-19 పెండమిక్ సంబంధించి అది భారతదేశానికి ఈ యొక్క యూఎస్కి అఫోర్డబుల్ ప్రైసెస్లో వ్యాక్సిన్ రావటం అనేది, దాంతోపాటు క్లైమేట్ చేంజ్ సంబంధించి, తర్వాత ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి అంశాలు, ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా దాంట్లో ప్రస్తావించడం జరిగిందనమాట. మిస్టర్ బిడెన్స్ రీడౌట్ ఆల్సో ఇంక్లూడ్ స్ట్రెంగ్థెనింగ్ డెమోక్రసీ ఎట్ హోమ్ అండ్ అబ్రాడ్, which was dropped from the MEA version, indicating New Delhi's discomfort. అంటే ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఈ యొక్క బిడెన్ ఇంకా ఆయన చదివిన దాంట్లో రీడౌట్ అంటే ఆయన చదివిన అంశాల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. ఎక్కడ యుఎస్ అంటే వాళ్ళ దేశంలోను, యుఎస్ దేశంలోను, తర్వాత అబ్రాడ్ అనమాట బయట దేశాల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలా. దాంతోపాటు ఈయన కొన్ని అంశాలు అనమాట, అంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వర్షన్, అంటే ఈ యొక్క మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చదవాల్సిన వర్షన్ ఏదైతే ఉందో అది కూడా ఆయన చదివాడు అనమాట. సో ఇలాంటి అంశం అనేది భారతదేశానికి కొంచెం డిస్కంఫర్ట్ అనమాట. అంటే ఏంటి, మనకు కంఫర్ట్ అంటే ఏంటి, మనకు సౌకర్యాన్ని కలిగిస్తుంది. సో ఇలాంటి మాటలు అనేవి ఏమైందంటే కొంతవరకు వీళ్ళకి అసౌకర్యంగా ఉందన్నమాట మన భారతదేశానికి ముఖ్యంగా చెప్పాలి అంటే. Critical and recent comments made by Mr. Biden and Vice President-elect Kamala Harris over Jammu and Kashmir, that Citizenship Amendment Act and actions against NGOs should not make the Modi government shy from engaging with the US on these issues. అంటే ఇప్పుడు ఈ యొక్క క్రిటికల్ అనమాట, అంటే విమర్శనాత్మకంగా కొన్ని అంశాలు, అంటే క్రిటికల్ అంటే ముఖ్యంగా ప్రాధాన్యమైనటువంటి అంటే ముఖ్యమైనటువంటి అంశాలు. తర్వాత రీసెంట్ కామెంట్స్ ఎవరైతే ఉన్నాయో ఈ బిడెన్ కావచ్చు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఎలెక్టెడ్ అంటున్నారు, ఇంకా ఆయన ప్రెసిడెంట్ అవ్వలేదు. ఆ కమలా హ్యారిస్ కూడా వైస్ ప్రెసిడెంట్ అవ్వలేదు అనమాట. అందుకే వాళ్ళని ఎన్నుకోబడిన ఎవరైతే ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన బిడెన్, కమలా హ్యారిస్ మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ గురించి, సిఏఏ చట్టం గురించి, తర్వాత మనం ఎన్జిఓ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాం. ఎన్జిఓస్ అనేవి ఫండింగ్ ఇవ్వడం అనేది ఒక యాక్ట్ అనేది, ఫండింగ్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఫండింగ్ ఇవ్వకుండా ఆపేసి ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చాం. దానికి సంబంధించి ఈ యొక్క మోడీ గవర్నమెంట్ మీద వాళ్ళు విమర్శలు చేశారనమాట. సో అలాంటి అంశాల వల్ల వాళ్ళు షై ఫీల్ అవ్వకూడదు, అంటే షై అంటే అయిష్టత అనేది ఉండకూడదు. ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క బిడెన్తో కావచ్చు, కమలా హ్యారిస్తో కావచ్చు, వీళ్ళు ఏంటంటే వాళ్ళతో కలిసి మాట్లాడేటప్పుడు కావచ్చు, లేకపోతే చర్చలు జరిపేటప్పుడు వాళ్ళ అయిష్టత వ్యక్తపరచకుండా ఈ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని మన భారతదేశం మోడీ గవర్నమెంట్ అనేది అయిష్టత వ్యక్తపరచకుండా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. మోస్ట్ రిమార్కబుల్లీ ద లీడర్స్ డిడ్ నాట్ dwell on traditional security issues, global terrorism, conflict regions or even trade, but instead charted areas for Indo-US cooperation that are more in line with their current challenges and indicate Mr. Biden's own immediate priorities. అంటే ఇప్పుడు మనం ఇంకా ముఖ్యంగా రిమార్కబుల్గా చెప్పాలి అంటే లీడర్స్ అనేవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ట్రెడిషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ యొక్క ఏదైతే రక్షణాత్మకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా పట్టించుకోలేదన్నమాట. అంటే అలాంటి వాటి ఏమైనా దానికి సంబంధించిన వాటి ఇంకా అంటే సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే గ్లోబల్ టెర్రరిజం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉగ్రవాదం గురించి కావచ్చు, తర్వాత వివాదాస్పదమైనటువంటి ఈ యొక్క ప్రాంతాల గురించి కావచ్చు, ఈవెన్ దో ట్రేడ్ గురించి కూడా కావచ్చు, వాటి గురించి కూడా కావచ్చు, ఇవేమీ వాళ్ళు లిస్ట్అవుట్ చేయలేదు వీళ్ళు మాట్లాడుకున్నటువంటి అంశాల్లో. వాటికి బదులుగా వీళ్ళు ఏం ముఖ్యంగా లిస్ట్అవుట్ చేశారంటే, వేటిని దృష్టిలో పెట్టుకున్నారంటే, వేటి గురించి ఎక్కువ ప్రస్తావించారు అంటే ఇండో యుఎస్ కోఆపరేషన్ గురించి, తర్వాత ఈ యొక్క కరెంట్ ఛాలెంజెస్ అనమాట, ఏవైతే ఈ యొక్క బిడెన్ ఓన్ ఇమీడియట్ ప్రయారిటీస్ అంటే ఈ కరెంట్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యంగా ఏవైతే ఇండో యుఎస్కి సంబంధించినటువంటి ఈ రిలేషన్స్ సంబంధించి కావచ్చు, కోఆపరేషన్ సంబంధించి కావచ్చు, అవే అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా వీళ్ళు గుర్తించారనమాట. అంటే వీళ్ళ యొక్క చర్చల్లో ఆ యొక్క అంశాలు అనేవి వచ్చినాయి. On COVID-19, Mr. Biden and Mr. Modi have their work cut out, given that the US over 11 million cases and India over 8 million cases remain the top two worst affected countries and showing daily increases. అంటే ఇప్పుడు ఈ యొక్క కోవిడ్-19 అనేది మనం కనుక చూస్తే ఇప్పుడు భారతదేశమే కాకుండా యుఎస్ ఈ యొక్క బిడెన్ కావచ్చు, మోడీ కావచ్చు, వాళ్ళు ఎక్కువగా దీని మీద ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది, లేకపోతే దీని మీద ఎక్కువగా పని చేయడం అనేది జరిగింది. వర్క్ కట్ అవుట్ అంటే ఎక్కువగా పని చేయడం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎందుకని యుఎస్లో 11 మిలియన్ల యొక్క కేసులు అనేవి ఫైల్ అయినాయి, మన భారతదేశంలో 8 మిలియన్ల కేసులు అనేవి ఫైల్ అయినాయి. సో ఈ రెండు కూడా ప్రపంచంలోనే ఈ యొక్క అత్యంత భయంకరంగా ఈ యొక్క వ్యాధిగ్రస్తులైనటువంటి దేశాలుగా నిలిచిపోయినాయి అనమాట. ఇంకా ఈ యొక్క కేసులు అనేవి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి అనమాట. మనం కూడా ఒక లెక్క చెప్పాలంటే మన భారతదేశం అనేది మొత్తం అత్యంత అంటే పెద్ద జనాభా కలిగిన దేశం. మన భారతదేశం దగ్గర ఇప్పుడు అంటే మన ఎస్టిమేషన్ ప్రకారం
130 crores పాపులేషన్ అనేది ఉంది. కానీ అమెరికన్ పాపులేషన్ అంత లేదు. మన భారతదేశం ఏంటి, హెల్త్ ఫెసిలిటీస్ అనేది చాలా వెనుకబడి ఉంది. తర్వాత మనకు భారతదేశం అనేది డెన్సిటీ యొక్క ఏరియా, అంటే ఏరియా ఆఫ్ డెన్సిటీ అనేది చాలా ఎక్కువ. ఈ డెన్సిటీ అనేది ఎక్కువ. ఇలాంటి దేశంలోనే 8 మిలియన్ల కేసులు. అమెరికా లాంటి దేశం అంటే అది బాగా తక్కువ జనాభా కలిగిన దేశం, ఎక్కువ విస్తీర్ణం కలిగిన దేశం. మన భారతదేశంతో పోల్చుకుంటే అమెరికా దేశం చాలా విస్తారమైనటువంటి పెద్ద ఏరియా కలిగిన దేశం. తర్వాత జనాభా తక్కువ కలిగిన దేశం, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా అభివృద్ధి చెందిన దేశం, వైద్య విధానంలో హైయెస్ట్ అంటే ఇంపాక్ట్ బాగా ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశం అనమాట. అలాంటి దేశంలో 11 మిలియన్లు అంటే దీంతో కంపేరిటివ్గా చూసుకుంటే మనం చాలా తక్కువగా ఉన్నట్టే మామూలుగా లెక్కలు చెప్పాలంటే. సో మన ప్రపంచంలోని దేశాలతో కౌంట్ చేసుకుంటే మనది 8 మిలియన్ నుండి చాలా వర్స్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ అయ్యి ఉండొచ్చు. కానీ మిగతా అన్ని అంశాలు ఈ అన్ని అంశాలుగా మనం దృష్టిలో పెట్టుకుంటే మన భారతదేశం అనేది లాస్ట్ పొజిషన్లో ఉంటుంది అనమాట మామూలుగా చెప్పాలంటే. మేకింగ్ అఫోర్డబుల్ వ్యాక్సిన్స్ available to their afflicted population will be the immediate challenge. అంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ అనేది అఫోర్డబుల్, అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అంటే అది ఏది డబ్బుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖరీదు పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ అఫోర్డబుల్గా ఉండాలా. ఆ యొక్క వ్యాక్సిన్ అవైలబిలిటీ లెక్క ప్రకారం కూడా అంటే లక్షల్లో ఎక్కువగా ఆ యొక్క సంఖ్య అనేది ఉండాలి. వ్యాక్సిన్ అనేవి ఎక్కువగా ఉంటే అందరికీ అందుబాటులో ఉంటాయి అనమాట. ఎవరైతే ఎఫ్లిక్టెడ్ అంటే ఏంటంటే బాగా ప్రభావవంతంగా అయినటువంటి, అంటే ఈ రోగానికి ఎక్కువగా ప్రభావితం చేయబడినటువంటి పాపులేషన్కి వాళ్ళకి అందజేయడం అనేది ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఇమ్మీడియట్ ఛాలెంజ్ అనమాట. ముఖ్యమైనటువంటి మొట్టమొదటి సవాల్ అనమాట. అండ్ ద నీడ్ ఫర్ ఎకనామిక్ రికవరీ దేర్ ప్రొజెక్టెడ్ పాలసీస్ డు నాట్ అపియర్ టు బి టూ డైవర్జెంట్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎకనామిక్ రికవరీ ప్రకారం ఏదైతే ఉందో, నీడ్ ఫర్ ఎకనామిక్ రికవరీ ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి తిరిగి పునరుద్ధరణ ప్రకారం ఏదైతే ఉందో ఈ యొక్క డైవర్జెంట్ అనమాట, భిన్నత్వం అనేది ఉండాల్సిన అవసరం ఉంది. టూ డైవర్జెంట్గా ఉండాలన్నమాట ఈ యొక్క ఆర్థికంగా మనం తిరిగి పునరుద్ధరణ అవ్వాలంటే. అన్వెయిలింగ్ హిజ్ అడ్మినిస్ట్రేషన్స్ ఎకనామిక్ రివైవల్ పాలసీ, మిస్టర్ బిడెన్ announced a plan to buy American and to ensure no government contract goes to companies that do not make their products in America. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశాలకు ఉద్దేశించి అడ్మినిస్ట్రేటివ్ ఎకనామిక్ రివైవల్కి సంబంధించి పునరుజ్జీవింపజేయడానికి సంబంధించిన పాలసీకి సంబంధించి ఆయన కొన్ని అంశాలు అనేవి బయటపెట్టాడు అనమాట బిడెన్. సో దాని ప్రకారం ఏంటంటే బై అమెరికన్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టాడు అనమాట. సో దీని ప్రకారం ఏదైతే ఉందో ఈ యొక్క ఏవైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అనేవి ఎటువంటి కంపెనీలో చేతిలో పోకుండా ఆ అమెరికన్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ప్రొడక్ట్స్ అనేవి ఈ యొక్క అంటే సొంతగా వాళ్ళే తయారు చేసే విధంగా, ఏ కంపెనీలకి వాళ్ళ ఆ యొక్క ప్రొడక్ట్స్ అమ్మకుండా వాళ్ళే తయారు చేసే విధంగా, అంటే అక్కడే యొక్క మేకింగ్ అనేది ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దాంట్లో భాగంగా ఆయన ఒక నిర్ణయం అనేది తీసుకున్నాడు అనమాట. ద మోడీ గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ లాంచ్డ్ ఇట్స్ ఆత్మనిర్భర్ భారత్ program on similar lines with External Affairs Minister S. Jaishankar, making it clear that the globalized economy and trading arrangements have been assessed as detrimental to India's manufacturing industry. అంటే ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి మోడీ గవర్నమెంట్ కూడా సేమ్ ఆత్మనిర్భర్ ప్యాకేజ్, ఇందాక మనం ఏదైతే అమెరికా ఏదైతే విధానం అయితే పాలసీ ఏదైతే తీసుకొచ్చిందో అలాంటి ఒక కొత్త విధానం అనేదాన్ని ప్రోగ్రామ్ అనేదాన్ని తీసుకొచ్చారన్నమాట సిమిలర్ లైన్స్ మీద. సో దీని ప్రకారం ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ ఏం చెప్పాడు అంటే ఆయన ఒక అంశాన్ని స్పష్టంగా వివరించాడు అనమాట. ఈ యొక్క గ్లోబలైజ్డ్ ఎకానమీ అంటే ఏంటి అంటే ఈ యొక్క ఏది ప్రపంచీకరణ చెందినటువంటి ఈ యొక్క ఆర్థిక విధానం ఏదైతే ఉందో దాంతోపాటు ఈ యొక్క ట్రేడింగ్ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని హాని కలిగించే విధంగా, డిటర్మెంటల్ అంటే ఏంటంటే హాని చూపే విధంగా, హాని కలిగించే విధంగా ఉండవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ఆన్ క్లైమేట్ చేంజ్ ఏ డెసిషన్ బై ద యుఎస్ టు రీ-ఎంటర్ ద ప్యారిస్ అకార్డ్ విల్ బీ వెల్కమ్డ్ బై ఇండియా దట్ ఈజ్ ఆల్సో హోపింగ్ టు ప్రమోట్ కోఆపరేషన్ ఆన్ ద ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ దట్ ఇట్ కో-ఫౌండెడ్ ఇన్ 2016 విత్ ఫ్రాన్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే క్లైమేట్ చేంజ్ సంబంధించినటువంటి ఒక డెసిషన్ అనేది తీసుకుందనమాట. ట్రంప్ పరిపాలన కాలంలో ఉన్నప్పుడు ప్యారిస్ అకార్డుకి సంబంధించి, అంటే ప్యారిస్ ఒప్పందం, అకార్డ్ అంటే ఒప్పందం అనమాట, ఆ ఒప్పందంలో నుంచి వీళ్ళు బయటికి వెళ్ళిపోయింది యూఎస్ అనేది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎంటర్ అవుతుందా అనే అంశం అనేది మన ఇప్పుడు అందరికీ కూడా ఉన్న అంశం అనమాట. సో ఎంటర్ అయితే కనుక అదంతా కూడా భారతదేశం అనేది బాగా వెల్కమ్ అంటే ఆహ్వానించదగ్గ అంశం అనమాట. దాంతోపాటు ఏంటి అంటే ఆ యొక్క ఆహ్వానించడమే కాకుండా వీళ్ళు ఇంకా ఆశపడుతున్నారు అనమాట. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అనేది దానికి సంబంధించి ఈ యొక్క 2016లో వీళ్ళు కో-ఫౌండర్స్ అనమాట. ఎవరు ఈ యొక్క యూఎస్ ఫ్రాన్స్తో కలిసి కో-ఫౌండర్గా అంశాన్ని పెట్టి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. సో దాన్ని కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఆ ప్యారిస్ అకార్డులోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ అనేది కూడా దెబ్బతిన్నది అనమాట. 2016లో ఏర్పాటు చేయబడింది. బట్ ఇట్ ఈస్ అన్క్లియర్ ఇఫ్ మిస్టర్ బిడెన్ వుడ్ రివైవ్ ద ఎర్లియర్ యుఎస్ ప్రామిసెస్ ఆఫ్ ఫండింగ్
green technology that Mr. Trump cancelled when he walked out of the Paris Accord. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఒక అంశం మాత్రం అస్పష్టంగా ఉందన్నమాట, అన్క్లియర్గా ఉందన్నమాట. ఏది ఈ యొక్క బిడెన్ అనే అతను ఈ యొక్క యుఎస్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రామిస్ ఏదైతే ఉందో గ్రీన్ టెక్నాలజీ అనే అంశానికి సంబంధించినటువంటి ప్రామిస్ అనే దాన్ని తిరిగి పునర్జీవింపజేస్తాడా? ఏదైతే ఈ యొక్క ట్రంప్ సమయంలో ఏమైంది అంటే ఈ యొక్క ప్యారిస్ అకార్డ్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆ యొక్క గ్రీన్ టెక్నాలజీ అంశం అనేది కూడా బయట, అంటే దాంట్లో ప్రస్తావన లేకుండా పోయిందనమాట. దాంట్లో అంశం ఎందుకని ఈ యొక్క ప్యారిస్ అకార్డే పూర్తిగా ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఉద్గారకాలన్నీ ఆపేయటం అనమాట. దాంట్లో నుంచి బయటకు వచ్చాక ఈ గ్రీన్ టెక్నాలజీ అనే అంశం కూడా పక్కన పడేయడం జరిగిందనమాట. సో ఆ అంశాన్ని తిరిగి పక్కన పెడతాడా లేకపోతే తిరిగి పునరుద్ధరిస్తాడా అనే అంశం మాత్రం ఇప్పటికీ కూడా స్పష్టత లేదనమాట. ఫైనల్లీ ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ దట్ మిస్టర్ బిడెన్ ఎక్స్ప్రెస్డ్ హిస్ కమిట్మెంట్ టు ఇండో-పసిఫిక్ పాలసీ, but New Delhi will be keen to see just what shape the new administration intends to take in its measures to maintain a secure and prosperous Indo-Pacific, and how far the Biden administration will challenge China's moves in the region. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఫైనల్గా మనం ఒక ముఖ్యంగా చెప్పాలంటే సిగ్నిఫికెంట్ అంటే ప్రాముఖ్యత కలిగిన అంశంగా చెప్పాలి అంటే ఈ యొక్క బిడెన్ అనే అతను పూర్తిగా ఆయన కొన్ని కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన కొన్ని అంశాలు అనేవి ఎక్స్ప్రెస్ చేశారు అన్నమాట. కమిట్మెంట్స్ ముఖ్యంగా దేనికి సంబంధించి ఇండో-పసిఫిక్ పాలసీకి సంబంధించి కొన్ని అంశాలు అనేవి ఆయన ఎక్స్ప్రెస్ చేశారనమాట. సో ఇప్పుడు ఢిల్లీ అనేది అంటే మన భారతదేశం అనేది ఈ యొక్క అంశాలని చాలా జాగ్రత్తగా ఏంటి అంటే అబ్జర్వ్ చేస్తూ ఉందన్నమాట, వాటిని గమనిస్తూ ఉందన్నమాట. ఆయన యొక్క అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ కొత్త పరిపాలన విధానం అనేది దాని యొక్క ఉద్దేశం ఇంటెన్స్ అంటే ఉద్దేశం ఎలా ఉండబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మెజర్స్ అనేవి తీసుకోబోతున్నారు. తర్వాత ఈ యొక్క సెక్యూర్డ్గా భద్రతతో కూడినటువంటి పాస్పరస్ అంటే ఏంటంటే ఈ యొక్క అభివృద్ధివంతమైనటువంటి విధానాలు అనేవి ఇండో-పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు. ఈ యొక్క బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఛాలెంజ్ అనేది అంటే బిడెన్ యొక్క పరిపాలన విధానం అనేది చైనా యొక్క వ్యవహార శైలిని అంటే ఈ యొక్క ఇండో-పసిఫిక్ ఏరియాలో చైనా యొక్క వ్యవహార శైలిని ఎలా ఛాలెంజ్ చేస్తుంది, వాళ్ళకి ఎలా సవాలుగా నిలుస్తుంది. ఆ రీజియన్ ప్రాంతంలో వాళ్ళ యొక్క చైనా యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మన యొక్క పసిఫిక్ ఏదైతే ఇండో-పసిఫిక్ రీజియన్లో ఏదైతే సౌత్ చైనా సీలో ఈ చైనా యొక్క ఆగడాలు అనేవి పెరిగిపోతున్నాయి అన్నమాట. అలాంటి అంశాలని బిడెన్ పరిపాలన విధానం అనేది ఎలా సవాళ్ళు విసురుతో అనే దాని గురించి మన భారతదేశం అనేది చాలా జాగ్రత్తగా గమనిస్తుంది అనమాట. సో ఏం లేదండి, బిడెన్ అనే అతను ఈ యొక్క అంటే ఇంతకుముందు ట్రంప్ ఉన్నాడు, ఇప్పుడు బిడెన్ ఉన్నాడు. ట్రంప్తో మనకు కొంతవరకు ఇబ్బంది ఏం లేదు, కానీ బిడెన్ విషయానికి వచ్చేస్తారు కదా జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, సిఏఏ గురించి కావచ్చు, ఎన్జిఓ చట్టాల గురించి ఆయన తీవ్రంగా ఇంతకుముందే విమర్శించాడు అనమాట. సో అలాంటి వ్యవహార శైలి కలిగిన వ్యక్తితో మన భారతదేశం అనేది ఎలా ఉండాలా, ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీఇన్వెంటింగ్ సిటీస్. అంటే రీఇన్వెంటింగ్ సిటీస్ అంటే ఈ యొక్క సిటీస్ అనే వాటిని తిరిగి కనుగొనటం. అంటే రీఇన్వెంటింగ్ అంటే ఏంటంటే కనుగొనటం అనేది కాదు, కానీ కరెక్ట్గా చెప్పాలంటే ఈ యొక్క సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మంచిగా తయారు చేయడం అనమాట. అంటే ఆ సిటీస్కి ఉండవలసినటువంటి మౌలిక సదుపాయాలు, ప్రాథమికమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మనం ఒక సిటీ అన్నాం అనుకోండి, సిటీ అంటే ఎలా ఉంటుంది, ఈ యొక్క చాలా ఏదైతే శానిటైజ్డ్ గాను చాలా హైలీ క్లీన్డ్ గాను, తర్వాత ఎటువంటి పొల్యూషన్ కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల యొక్క జీవన శైలి అనేది ప్రశాంతంగా కొనసాగే విధంగా ఉండడాన్ని మనం సిటీ అంటాం అనమాట. సో ఇప్పుడు మనం పరిస్థితులు చూసుకుంటే మన భారతదేశంలోని చాలా సిటీస్లో కొన్ని ప్రాంతాలు మాత్రమే మంచిగా ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల అయితే ఆ యొక్క ఏదైతే ముఖ్యంగా బాంబే లాంటి నగరాల్లో మన ధారావి లాంటి సిటీస్ అవి ఆ యొక్క ఏరియాలు కనుక చూస్తే ఏంటంటే చాలా చాలా అంటే దరిద్రంలో ఉండిపోతాయి. అక్కడ ఏదైతే వాళ్ళ నివాస యోగ్యవంతమైనటువంటి ప్రాంతాలు కాదు, అక్కడ సరైనటువంటి వసతులు అనేవి ఉండవు. ఇలాంటి కారణాల వల్ల ఆ సిటీస్కి యొక్క చెడ్డ పేరు వస్తుందన్నమాట. సో వాటిని తిరిగి పునరుద్ధరించాలి. రీఇన్వెంటింగ్ అంటే ఏంటంటే తిరిగి వాటిని మళ్ళీ మంచిగా తయారు చేయాలి సిటీస్గా. అంటే మనం ఇంతకుముందు సిటీ అంటే ఎలాంటి ఊహ అయితే ఉందో ఆ ఊహలకు సరిపోయే విధంగా ఈ సిటీస్ని తయారు చేయాలని చెప్తున్నాను అనమాట. న్యూ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పారాడిగమ్ షుడ్ ఫోకస్ ఆన్ కటింగ్ డిసీజ్ స్ప్రెడ్. అంటే ఈ యొక్క ఏదైతే న్యూ అర్బన్ డెవలప్మెంట్ పారాడిగమ్ అంటే ఇంతకుముందు పూర్వకాలం ఉన్నటువంటి అంశం పూర్వం అంటాం అనమాట. పారాడిగమ్ అంటే ఈ యొక్క న్యూ అర్బన్ డెవలప్మెంట్ ఈ యొక్క పూర్వం ఇంతకుముందు ఏదైతే ఉందో ఆ యొక్క అంశాలు అనేవి ఖచ్చితంగా ఏంటి అంటే ఈ యొక్క సిటీస్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. దేనికోసం కాన్సన్ట్రేట్ చేయాలంటే ఈ యొక్క వ్యాధి సంక్రమణ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయడం కోసం, దాన్ని నాశనం చేయడం కోసం, దాన్ని తగ్గించడం కోసం దాని మీద ఎక్కువగా మన యొక్క దృష్టి అనేది కేంద్రీకరించాలి అని చెప్తున్నాను అనమాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ కాల్ ఫర్ ఏ రీఇమాజినింగ్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ టు టేక్ cities and towns healthy and livable after COVID-19 reflects the reality of a decrepit infrastructure aiding the virus spread.
అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, ఆయన మళ్ళీ తిరిగి ఒకసారి రీఇమాజిన్ అనమాట. మళ్ళీ ఇమాజినింగ్ అంటే ఏంటంటే మళ్ళీ తిరిగి ఏదైతే ఆ చిత్రాన్ని ఏదైతే ఉందో తిరిగి తయారు చేస్తారనమాట. దేనికి సంబంధించి అర్బన్ ప్లానింగ్, ఈ యొక్క నగరీకరణ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ప్లాన్కి సంబంధించి, డెవలప్మెంట్కి సంబంధించి, ఆ యొక్క నగరాల యొక్క అభివృద్ధికి సంబంధించి సిటీస్ టౌన్స్ అనేవి ఆరోగ్యవంతంగా, దాంతోపాటు ఏదైతే నివాసయోగ్యంగా, లివబుల్ అంటే నివాసయోగ్యంగాను, ఈ యొక్క కోవిడ్-19 ఏదైతే ఉందో ఈ యొక్క రియాలిటీ ఏదైతే ఉందో బలహీనమైనటువంటి అంటే డిక్రిప్ట్ అంటే ఏంటంటే బలహీనమైనటువంటి చావలేని అంటాం చూసారా, చావలేని అంటే ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అనేవి ఉండటం వల్ల ఈ యొక్క వైరస్ వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి ఆయన ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించాడనమాట. ఎట్ ద బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరం he emphasized resetting the mindset, process and practice for safe urban living and acknowledged that governments actually do little for the working millions. అంటే ఈ యొక్క ఏదైతే బ్లూంబర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆ యొక్క దాంట్లో ఆయన ముఖ్యంగా ఈ యొక్క అంశాన్ని నొక్కి చెప్పాడు. ఎంఫసైజ్డ్ అంటే నొక్కి చెప్పాడనమాట. ఏంటి అంటే మన యొక్క అందరం కూడా మన యొక్క ఏదైతే మైండ్ సెట్ ఉందో మన యొక్క ఆలోచన ధోరణి అనేది మార్చుకోవాలి. దాంతోపాటు మనకు ఏదైతే మనకు ప్రాక్టీస్ సంబంధించి అంటే ఈ యొక్క అర్బన్ లివింగ్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఏదైతే పట్టణీకరణలో ఉన్నటువంటి ప్రజలను నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంటే మిలియన్స్ అనేవాళ్ళు అంటే చాలా వరకు కష్టపడి పనిచేసే లక్షల మంది ప్రజలకి ప్రభుత్వం అనేది సరైన అవకాశాలు కావచ్చు, లేకపోతే సరైనటువంటి మౌలిక సదుపాయాలు అనేవి కల్పించలేకపోతుంది, దానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పేసి ఆయన ప్రస్తావించాడు అనమాట. In the first 100 days of a pandemic, the top 10 cities affected worldwide accounted for 15% of the total cases, and data for populous Indian cities later showed large spikes that radiated into smaller towns. అంటే ఫస్ట్ మనకు ఈ యొక్క వ్యాధి వచ్చిన ఫస్ట్ 100 రోజుల్లో కనుక మనం చూసుకుంటే ప్రపంచంలోనే టాప్ 10 దేశాలు ఏవైతే ఉన్నాయో, 10 నగరాలు ఏవైతే ఉన్నాయో, సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ యొక్క వైరస్ అనేది 15% టోటల్ కేసెస్లో 15% అనే కేసులు అనేవి ఆ యొక్క నగరాల్లోనే ఉన్నాయన్నమాట. మన భారతదేశంలో కనుక మనం చూసుకుంటే ఈ యొక్క లేటర్ కనుక ఆ రిజల్ట్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఈ యొక్క పాపులస్ అంటే ఎక్కువగా జన విస్తీర్ణం ఎక్కువగా కలిగిన జనసాంద్రత ఎక్కువగా కలిగిన ప్రాంతాల్లోనే ఈ యొక్క సిటీస్లోనే ఎక్కువగా ఉంది. తర్వాత ఈ యొక్క స్పైక్ అనేది ఈ పెరుగుదల అనేది నెక్స్ట్ ఏదైతే రేడియేటెడ్ అంటే స్మాలర్ టౌన్స్ కూడా అది వ్యాపించిందనమాట. Rapid transmission in Mumbai, Delhi, Bengaluru and Chennai was the inevitable outcomes of a densification and an inability to practice distancing norms. అంటే ఇప్పుడు మనకు ఒక్కసారిగా ఈ యొక్క వ్యాధి అనేది ర్యాపిడ్గా చాలా వేగవంతంగా, ర్యాపిడ్ అంటే వేగవంతంగా ఈ వ్యాధి అనేది సంక్రమించడానికి ముఖ్యంగా ఏ నగరాలు అంటే ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై అనే నగరాలు బాగా వేగంగా వ్యాపించినమాట. దీనికి కారణం ఏంటి అంటే ఈ యొక్క డెన్సిఫికేషన్ అనమాట. అంటే ఈ యొక్క జనాల యొక్క సాంద్రత కావచ్చు, తర్వాత ఇనెబిలిటీ టు ఏదైతే ఉందో ఈ యొక్క ఏదైతే డిస్టెన్సింగ్ నామ్స్ సోషల్ డిస్టెన్సింగ్ అనే అంశాన్ని పాటించలేకపోవడం అనేది ఈ రెండు అనేది అనివార్యమైన కారణాలు అనమాట, ఇన్ఎవిటబుల్ అనమాట. అంటే ఈ యొక్క అనివార్యమైన కారణాల వల్ల ఇలాంటి రిజల్ట్స్ అనేవి అంటే ఎక్కువగా వ్యాధి సంక్రమించే రిజల్ట్స్ అనేవి ఏర్పడినాయి అనమాట. ఇన్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ధారావి which has one of the world's highest slum densities, epidemiologists attribute a seemingly low viral impact to screening and herd immunity. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే గ్లోబల్గా రికగ్నైజ్డ్ అయినటువంటి అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగినటువంటి ధారావి ప్రాంతం అనేది దీంట్లో మనం కనుక చూసుకుంటే ఇక్కడ ప్రపంచంలోకెల్లా స్లమ్స్ ఉన్నటువంటి ఈ యొక్క జనసాంద్రత అత్యంత ఎక్కువగా కలిగినటువంటి జనసాంద్రత, ప్రపంచంలోనే అత్యంత స్లమ్స్ డెన్సిటీ అనేది అంటే జనసాంద్రత ఎక్కువగా కలిగినటువంటి ప్రాంతాల్లో ఇది ఒకటి అనమాట. సో ఈ యొక్క ఎపిడమాలజిస్ట్ అంటే ఎవరంటే ఈ యొక్క వ్యాధి సంక్రమణకు సంబంధించి వ్యాధి సూక్ష్మక్రిముల మీద పరిశోధనలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే పూర్తిగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఇంత డెన్సిటీ అనేది ఉన్నప్పటికీ, స్లమ్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ యొక్క వైరల్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఈ యొక్క స్క్రీనింగ్ ప్రకారం మనం చూసుకుంటే ఆ యొక్క పరిస్థితులు అనేవి ఉన్నప్పటికీ కూడా హర్డ్ ఇమ్యూనిటీ అనేవి ఉండటం వల్ల ఆ యొక్క ప్రదేశంలో ఈ యొక్క వ్యాధి సంక్రమణ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ద పెండమిక్స్ ఫుల్ సోషల్ ఇంపాక్ట్ ఎస్పెషల్లీ అమంగ్ ద పూరర్ క్వాంటైల్స్ హ్యాస్ నాట్ బీన్ ఎడిక్వేట్లీ మెజర్డ్ హియర్ ఆర్ ఎల్స్వేర్. And as the Prime Minister said, it is only clear that the cities are not as they were before.
అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క పెండమిక్ అనేది ఈ యొక్క సామాజిక పరమైనటువంటి దీని యొక్క ప్రభావం సోషల్ ఇంపాక్ట్ ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క క్వింటాల్స్ అంటే వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి ఈ యొక్క ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో క్వింటాల్స్ అంటే ఏంటంటే మనం క్వింటాల్ అంటే వెయిట్ని చూడడానికి మెజర్ చేస్తాం. సో అలాంటి క్వింటాల్స్ అంటే ఏంటంటే భాగాలుగా ఉండే పూరర్ క్వాలిటీస్ అంటే భాగాలుగా ఎక్కువగా అంటే పేదలు ఉండే ప్రదేశాలు మనం కనుక చూసుకుంటే వాటికి సరిపోయేంత అంటే ఎడిక్వేట్లీ అంటే వాళ్ళకు తగినంత మెజర్డ్ ఏవైతే ఉన్నాయో అంశాలు అనేవి లేవన్నమాట. ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ యొక్క అంశాన్ని ఈ యొక్క సిటీస్ సంబంధించినటువంటి అంశాలు అనే వాటిని ఇంత ముందులాగా కాకుండా ప్రత్యేకంగా తయారు చేయాలా, అందరికీ ఈ యొక్క నివాసయోగ్యమైన పూరర్ కూడా ఈ యొక్క సరైనటువంటి మౌలిక సదుపాయాలు కలిగించాలనే ఉద్దేశంతో ఆయన ప్రస్తావించారు అనమాట. ఇఫ్ గవర్నమెంట్స్ ఆర్ సీరియస్ అబౌట్ ద రీసెట్ మూవ్మెంట్ హీ లింక్డ్ ఇట్ టు ఏ పాస్ట్ వరల్డ్ వార్ రీకన్స్ట్రక్షన్ ప్లాన్ దే మస్ట్ రెసిస్ట్ రిటర్నింగ్ టు బిజినెస్ యాజ్ యూజువల్. అంటే ఇప్పుడు మనం గనక గవర్నమెంట్ అనేది ఈ యొక్క అంశాన్ని మనం అంటే చాలా సీరియస్గా చాలా తీవ్రంగా కనుక దీన్ని తీసుకుంటే ఈ యొక్క రీసెట్ మూవ్మెంట్ అనేది అంటే దీన్ని పునరుద్ధరించే అంశాన్ని కనుక తీసుకుంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ యొక్క అంశాన్ని మనం ఎలా లింక్ చేయొచ్చు అంటే దేనికి కలపచ్చు అంటే పోస్ట్ వరల్డ్ వార్ ఏదైతే వరల్డ్ వార్ తర్వాత రీకన్స్ట్రక్షన్ ప్లాన్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారనమాట. సో ఈ యొక్క అంశం ప్రకారం ఈ యొక్క ఏదైతే కొన్ని ఒక విధానాల ద్వారా ఏంటంటే ఇంతకుముందు బిజినెస్ ఏదైతే ఉందో ఇంతకుముందు పరిస్థితులు అనేవి లేకుండా అలాంటి అంటే బిజినెస్ యాజ్ యూజువల్ ఇంతకుముందు పరిస్థితుల్లో కాకుండా అలాంటి పరిస్థితులు భిన్నంగా వాటిని రెసిస్ట్ చేస్తూ కొత్త విధానాలు అనేవి అంటే ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని సరిపోయే విధానాలు అనేవి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవచ్చు అనమాట. గుడ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ హెల్దీ సిటీ బట్ ఇట్ ఈజ్ రిప్రజెంట్స్ ఇండియాస్ వీకెస్ట్ లింక్. అంటే ఇప్పుడు ఏంటంటే గుడ్ ఒక మంచి దాంతోపాటు అంటే అఫోర్డబుల్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఉందో మనం పెట్టుకోగలిగే అంటే దానికి వెల కావచ్చు లేకపోతే జీవించడానికి సంబంధించినటువంటి అఫోర్డబుల్ అందరికీ అందుబాటులో ఉండే అని చెప్పొచ్చు అనమాట. ఈ యొక్క హౌసింగ్ అనేది ముఖ్యంగా కార్నర్ స్టోన్ అనమాట, అంటే మూల బిందువు అనమాట. కార్నర్ స్టోన్ దేనికి సంబంధించి ఈ యొక్క అభివృద్ధికి సస్టైనబుల్ అభివృద్ధికి సంబంధించి తర్వాత ఆరోగ్యవంతమైన సిటీస్కి సంబంధించి ఆరోగ్యవంతమైన సిటీస్కి ఆ యొక్క మూల స్తంభాలు అనమాట. సో ఇండియా అనేది ఈ యొక్క అంశంలో ఏంటంటే చాలా వీకెస్ట్ లింక్ అనమాట. ఈ యొక్క అంశానికి సంబంధించి మన భారతదేశం చాలా బలహీనమైనటువంటి స్థానంలో ఉందన్నమాట. అన్లైక్ స్పెక్యులేటివ్ హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ వెల్ డిజైన్డ్ రెంటల్ హౌసింగ్ దట్ ఈస్ అ కీ టు protecting migrant labor and other less affluent sections remain poorly ఫండెడ్. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఉందో ఈ యొక్క స్పెక్యులేటివ్ హౌసింగ్ లాగా కాకుండా వాటిలాగా కాకుండా ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ లాగా కాకుండా చూస్తే ఈ యొక్క మంచి డిజైన్ కలిగినటువంటి ఈ యొక్క రెంటల్ హౌసింగ్ కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మైగ్రెంట్ లేబరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రక్షణాత్మకంగా వాళ్ళని కాపాడడానికి దాంతోపాటు వాళ్ళకు ఈ యొక్క ఏదైతే తక్కువ అంటే ఈ యొక్క డబ్బులు తక్కువగా ఎఫ్లియంట్ ఏంటంటే ధనికమైన అంటే తక్కువ ధనికమైనటువంటి ప్రజల సెక్షన్కి ఏదైతే ఉందో పూర్లీ ఫండెడ్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వాళ్ళకి ఎవరైతే ఉందో వాళ్ళకి సరైనటువంటి సహాయం చేసే విధంగా ఉంటుందన్నమాట. ముంబై ఈజ్ ఎస్టిమేటెడ్ టు హ్యావ్ యాడెడ్ ఓన్లీ 5% ఆఫ్ రెంటల్ హౌసింగ్ ఇన్ అ న్యూ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ 1961 to 2000 అండ్ దట్ టు లెడ్ బై ప్రైవేట్ ఫండింగ్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ముంబైలో ఏదైతే ఉందో ఈ యొక్క రెంటల్ హౌసింగ్ సంబంధించినటువంటి కొత్త రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ అనేవి 1961 నుంచి 2000 మధ్య కాలంలో మనం కనుక చూస్తే ఈ యొక్క కన్స్ట్రక్షన్ జరిగింది ఎంత అంటే కేవలం 5% మాత్రమే జరిగింది. అది కూడా గవర్నమెంట్ చేసింది కాదు, ప్రైవేట్ ఫండింగ్ ద్వారా జరిగినటువంటి అంశాలే. గవర్నమెంట్ ఫండింగ్ ద్వారా అంటే గవర్నమెంట్ అనేది నిధులు ఇవ్వకపోతే ప్రైవేట్ వాళ్ళ యొక్క నిధులతో ఏర్పాటు చేయబడింది అనమాట. అది ద పోస్ట్ COVID-19 era therefore presents an opportunity to make schemes such as centers affordable rental housing complexes deliver at a scale focusing on new good housing built by the state on the lines of the post-war reconstruction in Europe, Japan, South Korea. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క COVID-19 ఎరా పోస్ట్ COVID-19 ఎరా అంటే COVID-19 వచ్చిన తర్వాత కాలం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ కాలం అనేది ఒక సరైనటువంటి అవకాశాన్ని కలిగించిందనమాట. దేనికి సంబంధించి కేంద్రం అనేది ఈ యొక్క అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్స్ అనేవి వాటిని తయారు చేయాలి, వాటికి ఏవైతే ఉన్నాయో అత్యధిక ఎక్కువ మొత్తంలో తయారు చేయాలి. దాంతోపాటు మంచి ఇళ్లను కట్టడం అనే అంశం మీద కూడా వీళ్ళు ఏంటి కేంద్రీకృతం చేయాలి. ఏది రాష్ట్రాలు ఏవైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నాయో వాటి మీద కూడా వీళ్ళ దృష్టిని కేంద్రీకృతం చేయాలి. ఇలాంటి అంశాలనే మనం కనుక చూస్తే ఎలా ఉంటుందంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఏదైతే పోస్ట్ వార్ అనమాట, ఏదైతే యుద్ధం తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో యూరోప్లో, జపాన్లో, సౌత్ కొరియాలో ఎలాంటి పరిస్థితులు అయితే తలెత్తినాయో అంటే ఎలాంటి విధానాలు అయితే అవలంబించారో అలాంటి విధానాలను మనం కూడా అవలంబించి ఈ యొక్క ఇళ్ల నిర్మాణం అనేది జరగాలన్నమాట. ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ విచ్ హ్యాస్ దస్ ఫార్ ఫోకస్డ్ ఆన్ ఏ limited set of expansive showpiece smart cities could work on this imperative with the states digitally aggregating
and transparently publishing data on a demand and supply for each city. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అనే దాని కనుక ముఖ్యంగా వాళ్ళ యొక్క ఏదైతే దృష్టి మొత్తం కూడా ఏదైతే లిమిటెడ్ ఎక్స్పెన్సివ్ యొక్క షోపీస్ స్మార్ట్ సిటీస్ అంటే తక్కువ ఖర్చులతో స్మార్ట్ సిటీస్ అనేవి ఎలా తయారు చేయాలా, ఎలా చూపించాలనే వాటి మీద వాళ్ళు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలా. దాంతోపాటు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలకి అనివార్యంగా ఇంపరేటివ్ అంటే ఏంటంటే అనివార్యంగా ఖచ్చితంగా ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటి విధానాలని వాళ్ళకి అవలంబింపజేసి డిజిటల్గా ఏదైతే ఉందో ఈ యొక్క ఏదైతే విధానం అనేది దాదాపుగా పారదర్శకంగా ఉండాలి. అది కూడా పారదర్శకమైనటువంటి ఈ యొక్క డేటాతో ఏదైతే డిమాండ్ సప్లై అంటే ఎక్కడైతే ఎక్కువగా అవసరం ఉంది, బొంబాయి లాంటి నగరాల్లో ఎక్కువగా అవసరం ఉంది, ఇప్పుడు హైదరాబాద్ విజయవాడలో అంత అవసరం అనేది లేకపోవచ్చు. సో సప్లై డిమాండ్ ఆధారితంగా ఈ యొక్క ఈచ్ సిటీ అనేదాన్ని డెవలప్ చేసే విధంగా ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అనే వాళ్ళు చర్యలు తీసుకోవాలన్నమాట. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఓపెన్ సీక్రెట్ దట్ లాస్ ఆన్ ఎయిర్ పొల్యూషన్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ క్వాలిటీ ఆర్ హార్డ్లీ ఎన్ఫోర్స్డ్ అండ్ టోకెనిజం మార్క్స్ ద అప్రోచ్ టు అర్బన్ మొబిలిటీ. అంటే ఏదైతే ఉందో ఈ యొక్క మనకు ఓపెన్ సీక్రెట్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ సంబంధించి, దాంతోపాటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో రోజు వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మనుషుల చేత ఉత్పన్నమైనటువంటి వ్యర్థాలు, మనం తిన్న ఆహార పదార్థాల వ్యర్థాలు, ఇవన్నీ కూడా ఆ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వాటర్ క్వాలిటీకి సంబంధించి ఏదైతే అక్కడ నీటి యొక్క ఏదైతే ఉందో వాటర్ పొల్యూషన్ కాకుండా క్వాలిటీ అనేది శుభ్రంగా ఉండాలా, ఇవన్నీ కూడా మనకు హార్డ్లీ ఎన్ఫోర్స్డ్ చాలా కష్టం అనమాట వీటన్నిటి చేయడం అనేది. సో ఈ యొక్క టోకెనిజం మార్క్స్ అప్రోచ్ ద్వారా ఈ యొక్క అర్బన్ ఏదైతే ఉందో ఈ నగరాలని మొబిలిటీ అంటే బలోపేతం చేయాలి. ఈ నగరాలంటే మొబిలిటీ ఏంటంటే బలంగా తయారు చేయాలన్నమాట, బలోపేతం చేయాలన్నమాట. పోస్ట్ ఆన్ స్కోర్జెస్ సచ్ యాజ్ కలరా, ద ప్లేగ్ అండ్ ద గ్లోబల్ ఫ్లూ పెండమిక్ ఏ సెంచరీ ఎగో లెడ్ టు చేంజ్ యాజ్ సేవరేజ్, వేస్ట్ హ్యాండ్లింగ్, సోషల్ హౌసింగ్ అండ్ హెల్త్ కేర్ దట్ రెడ్యూస్డ్ డిసీజెస్. అంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పాస్ట్ స్కోర్స్ అంటే పూర్వం ఉన్నటువంటి శాపాలు, స్కోర్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా శాపాలు, ఎలాంటి శాపాలు అంటే కలరా కావచ్చు, ప్లేగ్ కావచ్చు, తర్వాత గ్లోబల్ ఫ్లూస్ అనేవి, ఇవన్నీ కూడా ఈ వ్యాధులు అనేవి కూడా ఈ యొక్క సంవత్సరం అంటే ఈ యొక్క సెంచరీస్ ఎగో అంటే ఒక కొన్ని శతాబ్దాల క్రితం మనకు చాలా వరకు మార్పులు అనేవి తీసుకొచ్చినమాట. ఈ వ్యాధులు రావడం వల్ల ఏంటంటే మన యొక్క పారిశుద్ధ్య నిర్మూలన కావచ్చు, ఏదైతే ఉందో సేవరేజ్ అనమాట, ఈ యొక్క ఆరోగ్య రక్షణకు సంబంధించి వేస్ట్ వాటర్ అంటే వేస్ట్ హ్యాండ్లింగ్ అంటే ఏదైతే చెత్తను నిర్మూలించే విధానం, ప్లేగ్ వచ్చినప్పుడు చెత్తను ఎలా మేనేజ్ చేయాలనే అంశం గురించి, దాంతోపాటు ఈ యొక్క సామాజికమైనటువంటి గృహాల నిర్మాణం గురించి, హెల్త్ కేర్ గురించి ఎన్ని అంశాల మీద బాగా కేంద్రీకృతం చేసి వీళ్ళు ఏంటంటే ఈ యొక్క వ్యాధి సంక్రమణ కావచ్చు, వ్యాధి ఉత్పన్నమయ్యే విధానాన్ని చాలా వరకు తగ్గించారనమాట. ఈ డిసీజెస్ అనేవి తగ్గించడం అనేది జరిగిందనమాట, ఏది ఇంతకుముందు శాపాల ద్వారా. సో ఇప్పుడు ఇది కూడా కోవిడ్-19 కూడా ఒక శాపం కాబట్టి ఇప్పుడు చాలా వరకు మార్పులు అనేవి తీసుకురావాలి. గవర్నమెంట్స్ ఆర్ నౌ ఛాలెంజ్డ్ బై ద పెండమిక్ టు షో ద పొలిటికల్ విల్ టు రీఇన్వెంట్ సిటీస్. అంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ అనే వాటికి కొత్తగా సవాళ్ళు అనేవి ఏర్పడినాయి అనమాట. ఇప్పుడు సవాళ్ళు అనేవి ఏర్పడినాయి. ఏది ఆ సవాల్ అంటే పెండమిక్. సో ఇప్పుడు ఈ యొక్క పెండమిక్ రావటం వల్ల ఏంటంటే రాజకీయపరమైనటువంటి ఈ యొక్క కోరిక విల్ అనమాట, పొలిటికల్ విల్, ఆ కోరిక కావచ్చు, ఆకాంక్ష అనేది ఏర్పడింది. దేనికోసం? ఈ యొక్క రీఇన్వెంట్ సిటీస్ అనమాట. కొత్తగా ఈ యొక్క నగరాలు అనేవి తిరిగి పునరుద్ధరించడం కావచ్చు, కొత్తగా నగరాలని ఈ యొక్క బలోపేతం చేయడం కావచ్చు అనే అంశం మీద పొలిటికల్ విల్ అనేది ఏర్పడింది అనమాట. ఏ లేదండి, ఈ కోవిడ్-19 తర్వాత మన యొక్క ఏదైతే డెన్స్లీ పాపులేటెడ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఈ యొక్క వ్యాధి సంక్రమణను ఆపలేకపోయినాయి అనమాట. దానికి కారణం ఏంటంటే సరైనటువంటి మౌలిక సదుపాయాలు అనేవి పూర్తిగా ఈ యొక్క పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేకపోవడం అనే అంశం గురించి మన నరేంద్ర మోడీ గారు ప్రస్తావించారు. దానికి అనుగుణంగా ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఏదైతే ఏదైతే ఉందో హౌసింగ్, అర్బన్ హౌసింగ్ అనే దానికి సంబంధించినటువంటి మినిస్ట్రీ అనే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క నగరాలను పునరుద్ధరణ చేసి మౌలిక సదుపాయాలు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్ని వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట. ఇంత పూర్వం సెంచరీస్ అంటే శతాబ్దాల క్రితం మనకు ఈ యొక్క ప్లేగ్ కావచ్చు, కలరా కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే ఫ్లూస్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ ఫ్లూస్ అంటే జ్వరాలు అనమాట, ఇవన్నీ కూడా మన ప్రపంచంలో చాలా మార్పులు తీసుకొచ్చినప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ అలాంటివన్నీ తీసుకొచ్చినాయి. సో ఇప్పుడు పరిస్థితులు అనేవి కోవిడ్-19 కారణంగా ఏంటంటే ఈ యొక్క ఏదైతే హౌసింగ్ పరమైనటువంటి మార్పులు అనేవి తీసుకొస్తున్నాయి, ఈ యొక్క రాజకీయపరమైనటువంటి ప్రాముఖ్యత అనేది ఈ యొక్క వాటి అంశాల మీద పెరిగిపోయింది అని చెప్తున్నాను అనమాట. సో ఇవేంటి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.